మీరు రాత్రంతా ప్రార్థన చేయవచ్చు, రోజంతా ఉపవాసం ఉండవచ్చు, కాని మీ తల్లిదండ్రులు మీ కారణంగా బాధపడితే మీ పనులు ప్రమాదంలో ఉన్నాయి. ఇస్లాం తల్లిదండ్రులను చాలా ఉన్నతంగా ఉంచుతుంది. అల్లాహ్ తన ఆరాధన తర్వాత వారిని ప్రస్తావించాడు. అల్లాహ్ సూరా అన్నిసా ఆయత్ 36లో ఇలా అంటున్నాడు: అల్లాహ్ను ఆరాధించండి మరియు అతనికి దేనిని అనుబంధించకండి మరియు తల్లిదండ్రులకు మంచిగా ఉండండి. మరియు సూరా అలిస్రా ఆయత్ 23 నుండి మరొక శక్తివంతమైన వచనంలో, మీ ప్రభువు మీరు ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించవద్దని మరియు మీరు తల్లిదండ్రుల పట్ల దయ చూపాలని ఆదేశించాడు. మన తల్లుల పాదాల వద్ద స్వర్గం ఉంది మరియు మన తండ్రులు జన్నాకు ద్వారాలు. అల్లాహ్ మన తల్లిదండ్రులకు ఆరోగ్యం మరియు ఆనందంతో నిండిన దీర్ఘాయుష్యును ప్రసాదించుగాక. వారి ఏవైనా లోపాలను క్షమించి వారికి జన్నతుల్ ఫిర్దౌస్ ప్రసాదించుగాక. మరియు ఆయన మనలను విధేయత, ప్రేమ మరియు విధేయత కలిగిన పిల్లలలో ఒకటిగా చేయుగాక. అమీన్.